హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అల్లరి ఎన్క వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు రెసిపీ ఏంటంటే మన తెలంగాణ స్టైల్లో పప్పుచారుని టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పప్పుచారు అన్నంలోకే కాదండి, ఇడ్లీ, దోశ ఇంకా ఉప్మాలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అయితే ఈ కమ్మటి పప్పుచారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. ఇప్పుడు పప్పుచారులో వేయడానికి కావాల్సిన పదార్థాలు: 3 ములక్కాయలని పొట్టు తీసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, కొన్ని పచ్చిమిర్చిని పొడుగుగా కట్ చేసుకోవాలి, ఒక మీడియం సైజ్ టమాటో, 7-8 వెల్లుల్లిపాయలు, ఒక క్యారెట్ పొట్టు తీసి ఇలా పొడుగుగా కట్ చేసుకోవాలి, ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. పిడికెడు చింతపండుని శుభ్రంగా కడిగి అరగంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని టీ గ్లాస్తో 1.5 గ్లాసు కందిపప్పును తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా కడుక్కొని పెద్ద గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని అందులో ఒక స్పూన్ పసుపు, కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల పప్పు పొంగు రాకుండా మెత్తగా ఉడుకుతుంది. కుక్కర్ మూత పెట్టి పప్పును ఉడికించుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కొద్దిగా వాటర్ పోసి రసం తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా పప్పు మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు పక్కన పెట్టుకున్న చింతపండు పులుసుని దీంట్లో పోసి పక్కన ఉంచుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పుచారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఆనియన్స్ వేసి కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు, ములక్కాయలు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పప్పులో పులుసు పోసి పక్కన ఉంచాం కదా, ఆ పప్పు పులుసుని దీంట్లో పోసుకొని కొద్దిగా వాటర్ కూడా పోసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. టేస్ట్ చూసి పుల్లగా ఉంటే తర్వాత కొద్దిగా కరివేపాకుని కాడలతో సహా వేయాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని పైన చల్లుకొని మూత పెట్టి పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా పొంగు వస్తున్నప్పుడు మూత తీసి ఒక 15 నుండి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పప్పుచారుని మరగనివ్వాలి. మీరు ములక్కాయల ప్లేస్లో సొరకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఇలా కొద్దిసేపు మరిగిన తర్వాత టేస్ట్ చూసి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం దగ్గర పడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ తెలంగాణ స్టైల్లో పప్పుచారు రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి వడియాలు, పాపడాలతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పుచారు రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీసే కాకుండా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.